నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ 203. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మామ కాంటాక్ట్ డిఎన్ ఉందేంటి? అయోమయంగా చూస్తూ మహేంద్రకి డయల్ చేసిన అక్షయ్, మహేంద్ర హలో మహి అనడంతో టక్కున ఫోన్ కట్ చేశాడు. మామ పేరు మహేంద్ర అంటే ఏముండాలి కానీ డి ఏంటి? ఎంతో అభిమానించే వాళ్ళ నేమ్స్ పక్కకి మాత్రమే లవ్ ఎమోజీస్ పెడతాం. వీళ్ళ మధ్య అంత అభిమానం ఎలా అని ఆలోచనలో ఉన్న అక్షయ్ అభి పిలవడంతో తేరుకుని మహేంద్రకి డయల్ చేసిన హిస్టరీ డిలీట్ చేసి మహికి ఫోన్ ఇచ్చి అభి దగ్గరికి వెళ్ళాడు. డాడ్ కాల్ చేశారు అని అభి ఫోన్ ఇవ్వడంతో తీసుకొని, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మామ అన్నాడు. అనుకున్నాను, రేపు మార్నింగ్ ఇంటికి రమ్మని చెప్దామని చేశా. అలాగే మామ, వస్తాను. సరే అక్షయ్, ఎంజాయ్ ది పార్టీ. గుడ్ నైట్. గుడ్ నైట్ మామ అని ఫోన్ పెట్టేసిన అక్షయ్ అభి ఏదో మాట్లాడుతుంటే మహి విషయం అప్పటికి వదిలేసి అభితో మాట్లాడుతూ డ్రింక్ చేస్తున్నాడు. అభి ఒకసారి రా, నిఖిల్ పిలవడంతో ఇప్పుడే వస్తాను అక్షయ్ అంటూ అభి నిఖిల్ దగ్గరికి వెళ్ళగా మహి పక్కకు వచ్చి కూర్చున్న అక్షయ్ దర్శన్ మాట్లాడుతుంటే వింటున్న మహి వైపు సందేహంగా చూస్తున్నాడు. మహి ఫోన్ నుండి కాల్ వెళ్ళి కట్ అయింది కాబట్టి మళ్ళీ కాల్ చేశాడు మహేంద్ర. మహి ఫోన్ రింగ్ వినిపించగానే ఫోన్ వైపు అక్షయ్ దృష్టి వెళ్ళింది. మామ చేస్తున్నారు అనుకుంటూ మహి తల తిప్పడంతో డైరెక్ట్గా చూడకుండా ఒక కంట మహిని గమనిస్తున్నాడు అక్షయ్. ఫోన్ సైలెంట్లో పెట్టి మహి ఫోన్ తీసుకొని అందరికీ దూరంగా వెళ్తుంటే మెల్లిగా లేచి తన వెనకాలి వెళ్ళాడు అక్షయ్. కొంచెం దూరంలో ఎవరూ లేని చోట నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు మహి. అక్షయ్ అడుగులో అడుగు వేస్తూ వెళ్ళి మహికి దగ్గరలో మొక్కల చాటుకు నిలబడి వింటున్నాడు. వినడం కరెక్ట్ కాదని తన మనసు చెప్తున్నా నిజమేంటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అంత సీక్రెట్గా ఏం మాట్లాడుతున్నాడా అన్న కుతూహలంతో చెవులు అప్పగించి వింటున్నాడు. మాట్లాడడం అయిపోయి ఓకే డాడ్ అని మహి అనడంతో డాడ్ అనే మాట మహి నోట వెంట విని అక్షయ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వగా కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తున్నాడు. మామ మహిత్కి డాడ్ ఏంటి? నేను తప్పుగా విన్నానా అని మళ్ళీ వింటున్నాడు. ఇంకాసేపట్లో వెళ్తాం. గుడ్ నైట్ డాడ్ అని మహి ఫోన్ పెట్టేగా షాక్తో కళ్ళు తేలేసిన అక్షయ్ మహి వెనక్కి తిరిగి వస్తుంటే మొక్కల చాటుగా వెళ్ళి నిలబడ్డాడు. మై గాడ్, డాడీ ఏంటి అసలు? వెళ్తున్న మహి వైపు నమ్మలేనట్లుగా చూస్తూ ఆ మొక్కల నుండి బయటకు వచ్చి టేబుల్పై కూర్చున్నాడు. దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది అక్షయ్కి. మహికి డాడీ లేడు కాబట్టి అభిమానంతో మామూలు పిలుస్తున్నాడా? చచ్చా, వేరే వాళ్ళని అలా హార్ట్ఫుల్గా డాడని ఎవరు పిలవలేరు అనుకుంటూ తల పట్టుకుని కళ్ళ మూసుకున్న అతని ఆలోచనలు వెనక్కి మళ్ళాయి. అతని మహి హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోవడం, ఆత్మీయంగా మాట్లాడడం. తెలియని వాళ్ళైతే వాళ్ళిద్దరినీ సొంత అన్నదమ్ములని అనుకుంటారు. ఇద్దరి యాటిట్యూడ్, బిహేవియర్ అన్నీ ఒకేలా ఉన్నాయి. ఆది పెళ్లిలో డాన్స్ చేస్తున్న ఆవి మహిళను చూసి కళ్యాణ్ అన్న మాటలు, వాణి చనిపోయాక పరామర్శించడానికి వెళ్ళినప్పుడు నిత్యను అయాన్ను హత్తుకుని మహి ఎమోషనల్ అవ్వడం, ఫైట్లో అభి పైన దెబ్బ పడగానే ఆవేశంతో మహి వీరంగా సృష్టించడం, హాస్పిటల్లో ఉన్నప్పుడు సొంతవాడిలా అభికి ఎల్లవేళలా తోడుగా ఉండి ధైర్యాన్ని ఇవ్వడం, అభి ఆరుల క్షేమం కోసం తాపత్రయపడడం, అభి ఒంటరిగా ఎక్స్మేర్ వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు అభికి ఏమవుతుందో అని మహిపడిన ఆందోళన, ఆవేదన, అభిని ఆత్మీయంగా కేరింగ్గా దగ్గరికి తీసుకోవడం, అలాగే అభి మహి వాళ్ళని అన్నయ్య, వదిన అని హార్ట్ఫుల్గా పిలుస్తూ వాళ్ళతో ఆత్మీయంగా ఉండడం అన్నీ కళ్ళ ముందు మెదిలిన అక్షయ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అంటే మహి నిజంగానే మామ కొడుకా? బావకి అన్నయ్యనా? ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు? షాక్తో అతని మైండ్ అంతా మొద్దుబారిపోయినట్టుగా ఉంది. మహేంద్ర, మహిత్, మై గాడ్, పేర్లు కూడా మ్యాచ్ అయ్యాయి. ఇన్నాళ్ళు నాకు డౌటే రాలేదు. ఇప్పుడు ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. ఎలా కొడుకు? ఇన్నాళ్ళు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు? కొడుకు అనే విషయం ఎవరికి చెప్పకుండా అంత సీక్రెట్గా ఎందుకుంటున్నారు? అత్త ఎప్పుడు మహిత్తో మాట్లాడడం నేను చూడలేదు. మహిత్ అత్తమామకి పుట్టినవాడు కాదా? లేదా ఒకవేళ కొడుకే అయినా ఆ విషయం అత్త కూడా తెలీదా? మహిత్ మమ్మీ శ్రీవాణి అంటేనా? లేదా తన దగ్గర పెరిగాడా? ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు అతని మైండ్ను తొలిచేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే పిచ్చి పట్టినట్టుగా ఉంది అక్షయ్కి. నిజమేంటో వెంటనే తెలుసుకోకుంటే నాకు మెంటల్ ఎక్కేలా ఉంది. ఎవరిని అడగాలి అని ఆలోచిస్తున్న అక్షయ్, ఇక్కడున్నావా అయాన్ గొంతుకి ఆలోచనల నుండి బయటకు వచ్చి తన వైపు చూశాడు. అక్కడ అందరూ నీ కోసం వెతుకుతుంటే నువ్వు ఎక్కడేం చేస్తున్నావు అక్షయ్? ఏం లేదు అయాన్, ఫోన్ మాట్లాడడానికి వచ్చా అంటూ లేచి అయాన్తో పాటు నడిచిన అక్షయ్ పక్కపక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా
అభి మహిళ వైపు చూస్తూ ఎదురుగా అయాన్ పక్కన చైర్లో సెటిల్ అయ్యాడు. డౌటే లేదు, ఇద్దరిలో చాలా క్వాలిటీస్ సేమ్ ఉన్నాయి, పర్సనాలిటీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అని వాళ్ళనే చూస్తూ వేడెక్కిన బుర్రను చల్లార్చుకోవడానికి టేబుల్పై ఫుల్ బాటిల్ తీసుకుని గడగడ తాగేసి బాటిల్ టేబుల్పై పెట్టగా, ఏమైంది అక్షయ్ అలా తాగేస్తున్నావు? నువ్వెప్పుడూ లిమిట్లో ఉంటావు కదా అని అడిగాడు అయాన్. బుర్ర పనిచేయట్లేదు అయాన్ అంటూ చికెన్ 65 పీస్ నోట్లో వేసుకున్నాడు అక్షయ్. సరేలే ఇక చాలు, ఎక్కువైతే అవుట్ అయిపోతావు అంటూ బేరర్ డిన్నర్ వడ్డించగా తింటున్నాడు అయాన్. నిరాసక్తిగా డిన్నర్ చేస్తూ ఆలోచిస్తున్నాడు అక్షయ్. నిజం ఎలా తెలియాలి? మహిత్ని అడిగితే బాగోదేమో. మామని బావని క్వశ్చన్ చేయలేను. 6 ఎస్ 6కి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. బావ చెప్పకుండా ఉండరు. 6ని అడిగి తెలుసుకోవాలి. అలా ఒక సొల్యూషన్ దొరకడంతో హీటెక్కిన బుర్ర కాస్త చెల్లబడి అందరితో నార్మల్గా మాట్లాడుతూ డిన్నర్ చేస్తున్నాడు. అందరూ డిన్నర్ చేశాక మరోసారి కాబోయే కొత్త జంటలకు విష్ చేసి ఎవరి ఇంటికి వాళ్ళు బయలుదేరారు. కళ్యాణ్ కృతి ఆది రమ్మన్న దర్శన్ పట్టుబట్టి కళ్యాణ్ను ఇంటికి తీసుకుని వెళ్ళాడు. మహి వర్ణిక ఇంటికి రీచ్ అయ్యేసరికి 11:40 అయింది. ప్రవీణ్ ఫోన్ చేయడంతో మహి మాట్లాడడానికి వెళ్ళగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వర్ణిక. ఫోన్ మాట్లాడి పెట్టేసి మహి డోర్ ఓపెన్ చేయడంతో అలికిడికి సారీ కట్టుకుంటున్న వర్ణిక రివున అటువైపు తిరిగింది. చిన్నగా నవ్వుకొని టవల్ తీసుకుని బాచేసి వచ్చిన మహి మిర్రర్ ముందు నిలబడి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్న వర్ణికని చూస్తూ డ్రెస్ వేసుకుని ఆమెను వెనుక నుండి వాటేసుకుని ఆమె భుజం మీద తలానించి మిర్రర్లో నుండి చూస్తున్నాడు. మిర్రర్లో కనిపిస్తున్న అతన్ని చిరునవ్వుతో చూస్తూ, చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు. నిత్య, అన్నయ్య, అభి, అయ్యాన్లు డ్యాన్స్ వేసేటప్పుడు మీ ఫేస్ ఎంత వెలిగిపోయిందో అంది మురిపంగా చూస్తూ. మహి చిన్నగా నవ్వి ఆమెను పట్టుకుని అటూ ఇటూ స్వింగ్ అవుతుంటే తన పొట్ట మీదున్న మహి చేతులపై తన చేతులు నిలిపి అతనితో పాటు స్వింగ్ అవుతూ హాయిగా కళ్ళు మూసుకుంది వర్ణిక. కొన్ని క్షణాలకు టైం చూసిన మహి 12 అవ్వడంతో కళ్ళు మూసుకున్న వర్ణికను చిరునవ్వుతో చూస్తూ మెల్లిగా అతని చేయి విడిపించుకొని పాకెట్లో నుండి బ్యూటిఫుల్ డైమండ్ రింగ్ తీసి వర్ణిక వేలికి తొడగడంతో కళ్ళు తెరిచి చేయి చూసుకున్న వర్ణిక మెరిసిపోతున్న డైమండ్ రింగ్ని చూసి మహి వైపు సర్ప్రైజింగ్గా చూసింది. హ్యాపీ బర్త్డే అని నవ్వుతూ వెనుక నుండి రెడ్ రోజ్ ఫ్లవర్ బొకే తీసి ఆమెకు అందించాడు. మెరిసే కళ్ళతో హ్యాపీగా నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ బొకేను అందుకుని మహిని గట్టిగా హత్తుకుంది వర్ణిక. ఆమెను తిరిగి హత్తుకున్న మహి, మమ్మీ ఉండుంటే ఈ రోజుని ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసేవాళ్ళము. మమ్మీ హడావిడి మామూలుగా ఉండేది కాదు. జీరబోయిన మహి గొంతుకి గాబరా పడుతూ అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుంది వర్ణిక. కన్నీళ్లతో బాధగా చూస్తున్న అతని చూసి ఆమె కళ్ళలో నీళ్లు చేరాయి. ఏమండి ప్లీజ్ ఊరుకోండి అంది కళ్ళ నీళ్లు తుడుస్తూ. దీర్ఘంగా శ్వాస తీసుకొని తనని తాను కంట్రోల్ చేసుకున్న మహి వర్ణిక కన్నీళ్లు తుడిచి పెదవులపై ముద్దిచ్చి సారీ అన్నాడు చిన్నగా నవ్వుతూ. వర్ణిక నవ్వుతూ అతని గుండెపై తలవాల్చింది. నుదుటిన ముద్దిచ్చి ఆమెను హత్తుకున్నాడు మహి. ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయి బెడ్పై వాలిపోయారు ఆది, కృతి. ఆది భుజంపై తలపెట్టి పడుకున్న కృతి అతని వైపు తిరిగి, ఈరోజు డాన్స్ ఎంత బాగా వేశారు తెలుసా మీరు? కాలేజీలో ఉన్నప్పుడు ఎలా చేసేవారో అలా చేశారు. ఎప్పటి నుండో మిమ్మల్ని అలా చూడాలనుకున్నాను. ఫైనల్లీ ఆ కోరిక ఈ రోజుకి తీరింది. ఫిదా అయిపోయాను. సో క్యూట్ అని అతని బుగ్గలాగి బుగ్గ మీద ముద్దు పెట్టుకున్న కృతి అతని పెదవులపై ముద్దు పెట్టబోయి తనని చిరు దరహాసంతో చూస్తున్న ఆదిని చూసి సిగ్గుతో ఆగిపోయి అతని చేతిపై వాలింది. ఆది చిన్నగా నవ్వుకొని సీలింగ్ వైపు చూస్తుంటే, అవునండి, పార్టీ స్టార్టింగ్లో మీ నలుగురు కలిసి ఏదో సీక్రెట్గా మాట్లాడుకున్నారు, ఏంటది అని కుతూహలంగా అడిగింది కృతి. సీక్రెట్ అన్నాడు ఆది. అదే ఏంటా సీక్రెట్? సీక్రెట్ అంటే అందరికి చెప్తారా ఏంటి? భార్యకు కూడా చెప్పకూడని సీక్రెటా? అవును, కొన్ని సీక్రెట్స్ భార్యకు కూడా చెప్పలేం. అవి మా ఫ్రెండ్స్ మధ్య ఉంటాయి అన్నాడు చిన్నగా నవ్వుతూ. అబ్బో సరేలేండి అని ఊరుకుంది కృతి. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ, నిద్ర రావట్లేదా అని అడిగాడు ఆది. లేదు అని కృతి మెల్లిగా అనడంతో తన వైపు తిరిగాడు ఆది. కృతి అలాగే చూస్తుంటే ఆమె కళ్ళలోకి చూస్తూ చెక్కిలిని సుతారంగా నిమురుతూ నుదుటిన కనురెప్పల మీద ముక్కు మీద ముద్దు పెట్టి ఆమె కళ్ళలోకి చూడగా సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసింది కృతి. చుబుకం పట్టుకుని ఆమె తల పైకెత్తిన ఆది ఆమె బుగ్గల మీద సుతారంగా ముద్దాడుతుంటే తమకంతో కళ్ళు మూసుకుంది కృతి. ఆమె మెడను చేతితో తడుముతూ అదురుతున్న ఆమె లేత గులాబీ పెదవులను అందుకొని ఆమె మీదకి వాలిపోయిన ఆది చుట్టూ చేతులు పెనవేసింది కృతి. గుడ్ నైట్ బావా
గుడ్ నైట్ అక్షయ్. అక్షయ్ తన గదిలోకి వెళ్ళగా 6 గదిలోకి వచ్చాడు అభి. డోర్ ఓపెన్ చేసేసరికి కళ్ళ కింద వేళ్లు పెట్టుకుని కిందకి లాగుతూ బలవంతంగా నిద్ర ఆపుకొని చూస్తుంది 6. తనని చూసి నవ్వొచ్చింది అభికి. హలో శ్రీమతి గారు, నిద్రపోకుండా ఎందుకా పాటలు? షర్ట్ బటన్స్ తీస్తూ అడిగాడు అభి. మా శ్రీవారు నన్ను మిస్ అయ్యారు కదా, అందుకే మెలకుగా ఉండి ఆ మిస్సింగ్ ఫీలింగ్ పోగొడదామని వెయిట్ చేస్తున్నా అంది ముద్దుగా నవ్వుతూ. షర్ట్ విప్పి చైర్పై వేసి అలాగా, ఎలా పోగొడతావు అంటూ అభి ఆమె మీదకి వంగగా కళ్ళు టపటపలాడిస్తూ ఎలా అంటే ఏమో నాకు కూడా తెలీదు అంది అభి నవ్వుకొని. సరే ఫ్రెష్ అయ్యి వస్తా అని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళగా తనలో తానే నవ్వుకొని అతని రాక కోసం గుమ్మం వైపే చూస్తుంది 6. 5 నిమిషాల్లో హెడ్ బా చేసొచ్చిన అభి అతని తలను 6పై విదిల్చగా మోముపై పడిన చిరు జల్లులకు కళ్ళు మూసి తెరిచిన ఆమెను చిరునవ్వుతో చూస్తూ నైట్ డ్రెస్ వేసుకుని ఆమె పక్కన కూర్చున్నాడు. ఆ టవల్ ఇటు ఇవ్వండి, ఇలాగే పడుకుంటే కోల్డ్ వస్తుంది అంటూ మెల్లిగా లేచి బెడ్కి ఆనుకుని కూర్చుంది 6. అభి టవల్ తీసుకుని తుడుచుకోబోతుంటే ఆ టవల్ తీసుకుని అతని తల తుడుస్తూ ఉండగా ఆమెకు అనుగుణంగా దగ్గరికి వంగాడు అభి. అయినా ఇంత మధ్యరాత్రి హెడ్ బాత్ చేయడం అవసరమా అభి అని అడుగుతుంటే అభి టవల్ మధ్యలో నుండి చూస్తూ ఈరోజు డాన్స్ పిచ్చి పిచ్చిగా వేసి ఫుల్ స్వెట్తో తడిచిపోయాం, అందుకే చేశా అన్నాడు. అలాగా, నేను మిస్ అయ్యాను, నన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలే మీరు అంటూ అభి లుక్స్కి ఆగిపోయింది. ఈ చూపులతోనే కంట్రోల్ చేస్తారు మీరు అని అతని బుగ్గగిల్లగా నువ్వు ఎక్కువసేపు కూర్చోలేవని తీసుకెళ్ళలేదు అంతే. నీకోసం పార్టీ డ్యాన్స్లన్నీ వీడియో తీయించా, మార్నింగ్ చూడు అన్నాడు. అలాగా సరే అని నవ్వుతూ తలాడిస్తున్న తనని అపురూపంగా చూస్తూ ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చాడు అభి. బ్రష్ అవుతూ చూసినారు. అభి దూరం జరుగుతుంటే అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుని ఇద్దరి పెదవులు కలిపేసింది. ఇష్టంగా ఇస్తున్న ఆమె ముద్దుకి ఇష్టంగా రెస్పాండ్ అవుతూ ఆమె అధరాలలోని మధువును ఆస్వాదిస్తున్నాడు. 5 నిమిషాల అదర చుమ్మనం తరువాత అతని వదిలిన 6 అభి పెదవులు వేలితో తడుముకుంటూ చిలిపిగా నవ్వుతుంటే సిగ్గుపడుతూ కళ్ళు వాల్చేసింది. అడగక ఇచ్చిన ముద్దే మధురం అంటూ నవ్వుతూ ప్రశాంతంగా పడుకున్న బాబు బుగ్గన ముద్దిచ్చి ఆమె పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు అభి. పార్టీకి అందరూ వచ్చారా? మన వాళ్ళందరూ వచ్చారు. చాలా జాలీగా సాగింది పార్టీ. అండ్ ఇంకో గుడ్ న్యూస్ అని అభి అనడంతో ఏంటన్నట్టుగా అతని వైపు చూసింది 6. అభి ఏం చెప్పనున్నాడు? అక్షయ్ 6 ద్వారా మహిత్ గురించి నిజం తెలుసుకుంటాడా? అతని రియాక్షన్ ఏంటి? ఇంటికొచ్చిన మహి వర్ణికలను అక్షయ్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకునున్నారు? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.